భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? విశిష్టత ఏమిటి? ఆచరించవలసిన పద్ధతులు ఏమిటి? అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. భోగి సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి నాడు ఎన్నో పద్ధతులను అనుసరిస్తూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. మొదటి రోజు వచ్చేది భోగి పండుగ. ఈ పండుగ ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ. భోగి రోజున ఇంద్రదేవుడు, వరుణదేవుణ్ణి పూజిస్తారు. వర్షాలు వచ్చి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ పండుగను రైతు వర్గం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రజలు భోగి మంటలు వేస్తారు. ఈ భోగి పండుగ ఈ సంవత్సరము 2025 జనవరి 13న వస్తుంది. పండుగను ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉత్సాహంగా జరుపుకుంటారు. భోగి పండుగను కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా జరుపుకుంటారు. భోగి పండుగ నాడు ప్రజలు తమ ఇండ్లను శుభ్రం చేసుకుంటారు. దీంతో పాటుగా ఇంటి ప్రాంగణంలో బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. ఇంద్రుణ్ణి ప్రత్యేకంగా రైతులు పూజిస్తారు. రైతులు ఈ రోజున వ్యవసాయ పరికరాలన్నింటినీ శుభ్రం చేసుకుంటారు. పశువులకి కూడా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. తమ ఇళ్లలో ఉండే పాత వస్తువులు, బట్టలు తెచ్చి మంటలు వేస్తారు. మంటల చుట్టూ తిరుగుతూ జానపద పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ ఇంద్రుడి ఆరాధనకు అంకితం చేయబడింది. రైతులు ఇంద్రుడి అనుగ్రహం పొందడానికి, మంచి పంటను కలగాలని కోరుకుంటూ పూర్తి ఆచారాలతో ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు. సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది. చలి తీవ్రంగా పెరుగుతుంది. అందుకని చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి, ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి, దక్షిణాయనములో పడిన కష్టాలు, బాధల్ని తట్టుకునేందుకు వస్తున్న ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని ఈ భోగి మంటలను వేయడం జరుగుతుంది. అలాగే పురాణాల ప్రకారం రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందాలని, అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పలువురు చెబుతూ ఉంటారు. ఇంద్రుడి పొగర్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన నాడు కూడా భోగి రోజని అంటూ ఉంటారు. ఈశ్వరుడు నందిని రైతుల కోసం భూమిపైకి ఈ రోజు పంపించారని, అందుకని భోగి పండుగ చేసుకోవాలని ఇంకొందరు అంటూ ఉంటారు. భోగి మంటల్లో పిడికలు వేస్తారు. అలాగే మేడి, మామిడి లాంటి ఔషధ చెట్ల కలప కూడా వేస్తూ ఉంటారు. నెయ్యి కూడా వేస్తూ ఉంటారు. ఆవు నెయ్యి, ఆవు పిడికలను వేస్తే శక్తివంతమైన గాలి దాని నుంచి విడుదలవుతుంది. అగ్నిదేవుణ్ణి ఆరాధించడం, వాయుదేవుణ్ణి గౌరవించడం కూడా భోగి మంటల ద్వారా జరుగుతుందని అంటారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే చాలా మంది ఇళ్లలో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. సాయంత్రం పూట బొమ్మల కొలువు, భోగి పండ్లు పోయడం వంటివి చేసి పేరంటం పెట్టి వాయనం కూడా ఇస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.